హనుమంతుడు సాటిలేని బలం కలవాడు. మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు. రాక్షస జాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చు లాంటి వాడు అంటూ ఇంత చెబితే సముద్రమంతా ఉన్న అతడి శక్తిలో నీటి బుట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో, నేను లంక నగరానికి వెళుతున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గాని సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు, ఆ తల్లిని చూసే వస్తాను, ఇది తథ్యం, నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే, ఆత్మవిశ్వాసం. ఇదే విజయానికి తొలిమెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.